సికింద్రాబాద్లోని మంజు థియేటర్ దగ్గర ఇటీవల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకుడిని అరెస్టు చేశారు మహంకాళి పోలీసులు. హత్య తర్వాత నిందితుడు ఓ ఆలయంలో దొంగతనం చేసినట్లు తెలిపారు ఏసీపీ సైదయ్య. మారేడుపల్లికి చెందిన శివ తుకారంగేట్, మల్కాజ్గిరిలో పలు ఆలయాల్లో హుండీలు ధ్వంసం చేసి నగదుతో పాటు విగ్రహాలను చోరీ చేసినట్లు తెలిపారు. హత్య కేసులో శివను విచారిస్తుండగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడి దగ్గర నుంచి ఇత్తడి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం శివ తన కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు దొంగతనాలు, హత్య చేసినట్లు తెలిపారు ఏసీపీ సైదయ్య. నిందితుడిని అయినటువంటి శివ ఎలియాస్ దొంగ శివ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన వ్యక్తిని అప్రహెన్షన్ తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా అతని నేరాన్ని ఒప్పుకుంటూ ఏదైతే 17వ తారీఖు రోజు ఈవినింగ్ అందాజ 9 గంటల సమయం తర్వాత అతను ఈస్ట్ మారేడుపల్లిలో అతని ఇంటి నుంచి బయలుదేరి తాజ్ 5 స్టార్ హోటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను పని గురించి ఎక్కడ పని దొరకపోవడంతో అతను జానీ వైస్ ప్యారడైజ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని మందాగి రిటర్న్ వస్తూ అతను మళ్ళీ రివేరా వైన్స్ దగ్గర మందు తాగే కాడ అక్కడ కొంతమంది ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి పోయి ఎవరైతే ఈ గొడవ జరిగిన వ్యక్తులు వచ్చి ఆ పక్క వంటి మంజు థియేటర్ గల్లీలో జేకే ఫర్నిచర్ దగ్గర పడుకుంటే ఇతను వచ్చి సడన్గా వస్తూ కట్టే మరియు రాయి తీసుకొని వచ్చి పడుకున్న వ్యక్తిని చంపడం జరిగింది. తర్వాత అతను చంపిన తర్వాత మళ్ళీ అతను సికింద్రాబాద్లోని మన మల్కాజిగిరి దగ్గర వెళ్ళి అక్కడ కూడా సాయిబాబా గుడిలో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు ఏదైతే 18వ తారీఖు రోజు ఉదయం పూట అక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఆ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మనకి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని యొక్క వివరాలను సేకరించిన తర్వాత మా యొక్క ఇన్స్పెక్టర్ పరశురామ్ మరియు అదేవిధంగా ప్రసాద్ మరియు అతని క్రైమ్ బృందము మరియు ఇందులో 3 భాగాలుగా విభజించి 3 టీములుగా విభజించి వాళ్ళందరూ చేస్తే ఈ పరిశోధనలో భాగంగా ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ చేసినారు. అతన్ని ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇంతకుముందు కూడా తుకారాం గేట్లో పిఎస్ పరిధిలో 2 దొంగతనం కేసులు ఉన్నాయి టెంపుల్వి. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా ఒక టెంపుల్ దొంగతనం చేయడం జరిగింది.